కవిత గారు చెప్తున్నారు ఓటుకు నోటు కేసులో మోడీనే రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో ఆమె చెప్పడం జరిగింది. నిజమే అంటారా? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కవితను మోడీ కాపాడుతున్నాడు, బీజేపీ కాపాడుతుంది అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని బీజేపీ కాపాడుతుంది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంటే ఏంది, అందులో ఒక దొంగ ఇంట్లో ఒక దొంగ ఉన్నట్టే కదా. ఈ దొంగల్ని కాపాడేది భారతీయ జనతా పార్టీ పని కాదు. ఏదైతే ప్రభుత్వము పాలన సాగుతుందో అందులో ఉండబడే శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాటి పనితీరు అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి. అంతే తప్ప సమన్లు ఇయ్యమని ఆపమని లేకపోతే అరెస్ట్ వారెంట్ ఇయ్యమని ఆపమని చెప్పేది భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉండదు, వాళ్ళు చెప్పరు. కాబట్టి ఈడీకి ఏది ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు అది చేస్తారు. మరి కవితను అరెస్ట్ చేయలేదు అని చెప్పి మన అసెంబ్లీ ఎన్నికలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన లొల్లి అదే కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి. కానీ ఇవాళ ఏమంటుంది కవిత, ఏమంటుంది, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని బీజేపీ కాపాడుతుంది అంటుంది. అంటే ఇద్దరు ఆ పార్టీలు దొంగలున్నారు, ఈ పార్టీలు దొంగలున్నారు. వాళ్ళని ఎప్పటికైనా బీజేపీ ఖచ్చితంగా బోన్లో నిలబెడితే తప్ప కాపాడేటువంటి ప్రసక్తే లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసులో నోటీసు వచ్చిన పరిస్థితి, అంటే మోడీ షా తెలంగాణలో ఆటో షురూ చేశారా అంటే ఏం చెప్తారు? అది మోదీకి సంబంధించిన అంశమో పార్టీకి సంబంధించినటువంటి అంశమో కాదు. ఇలా రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు తీర్పు ఇచ్చిండ్రు, ఆయనను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నంత మాత్రాన ఉన్న కేసులన్నీ మాఫీ కాదు కదా. ఆయన ముఖ్యమంత్రి ఏంటంటే దాని అర్థం ప్రజల మద్దతు ఉందని కానీ తప్ప ఆయన మీద ఉన్న కేసులన్నీ రద్దు అయిపోయినట్టు ఆయన కాదు కదా. ఆ కేసు కోర్టులో ఇవాళ బెంచ్ మీదకి వచ్చి ఉంటుంది, వాళ్ళు నోటీసులు జారీ చేసి ఉంటారు. అంతే తప్ప దీంట్లో ఏదో కావాల్సుకొని బీజేపీ ప్రభుత్వం మోదీ చేసేది ఏముండదు. అట్లాంటి పని మోదీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎప్పుడు చేయదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేసి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజమే అంటారా? బీజేపీ ఏ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయదు. వాళ్ళు విచ్ఛిన్నమైతే ఎవరు కాపాడలేరు. అట్లా కాంగ్రెసే విచ్ఛిన్నమై అందులో నుంచి కొందరు వచ్చి బయటకు వచ్చి ప్రభుత్వం పడిపోయి మళ్ళీ ఎన్నికలకు పోతుంది అనుకున్నప్పుడు అనివార్య కారణాల వల్ల బీజేపీ ఆదుకోవాల్సి వస్తే ఆదుకుంటుంది, ప్రభుత్వంలో పోవాల్సి వస్తే పోతుంది. అంతే తప్ప కావాల్సుకొని ప్రయత్నం చేసి బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ఆలోచన బీజేపీకి లేదు, ఆ పని చేయదు. ఓకే, ఇప్పుడు నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియా చిట్చాట్లో. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు నిజమే అంటారా? ఏ రోటికి కాడి పాట ఆ రోటి కాడ పాడేటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన మాటలకు కూడా విలువిస్తే ఎట్లా? ఇప్పుడు మనకు అర్థమైంది, గతంలో బీఆర్ఎస్ మీద విపరీతంగా విరుచుకుపడ్డాడు, బీజేపీ చేస్తా అన్నాడు. రాహుల్ గాంధీ అసలు నాయకుడే కాదన్నాడు. మళ్ళీ పోయి రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నాడు కదా. అసలు రేవంత్ రెడ్డి గారిని ఎన్ని మాటలు తిట్టిండు. రేవంత్ రెడ్డి అనేటోడు బచ్చా, దొంగ, లుచ్చ ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడిండు. ఆయన నాయకత్వంలో పనే చేయమన్నాడు. మళ్ళీ 80 ఆయన కింద పనిచేస్తున్నాడు కదా. ఇట్లాంటి నిలకడలేని వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు అర్థానికి దానికి విలువ ఉంటుందని నేను అనుకోను. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అదే జరిగితే రేపు కేసీఆర్తో మీరు ప్రభుత్వాన్ని పంచుకునే అవకాశం ఉందంటారా? అవసరమైంది భారతీయ జనతా పార్టీకి. ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భారతదేశంలో 400 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తుంటే ఈ కేసీఆర్తో మాకేం అవసరము? నేను ఒకటి చెప్తా ఉన్నా, తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు. పోటీ కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి మధ్యనే ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ అనేటువంటి మాట ఇక భవిష్యత్తులో ఎక్కడా వినబడదు, ఉండదు. కాబట్టి అట్లాంటి మునిగిపోయే దానికి సంబంధం లేనటువంటి అంశము బీజేపీలో కేసీఆర్తో కలుస్తారా అంటే మాకేమవసరం? కేసీఆర్తో కలవాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీకి. ఓకే, ఇప్పుడు నిన్న ఇండియా టుడే సర్వేలో చెరొక 3 సీట్లు, ఇటు బీఆర్ఎస్కి 3 సీట్లు, బీజేపీకి 3 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు అని చెప్పేసి ఇండియా టుడే సర్వే నిజమే అంటారా? వాళ్ళు చేసిన సర్వే మొత్తంగా 13,000 మందితో మాట్లాడినామన్నారు. మనం ఈ 13,000 మంది అంటే నాకు తెలిసి నియోజకవర్గానికి ఒక 10 మందో 20 మందో వస్తారు. కాబట్టి ఆ సర్వేను నమ్మాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, మొత్తంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కదని స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఇలా ఎన్నికలలో గెలిచేది భారతీయ జనతా పార్టీ, అత్యధిక సీట్లు సాధించేది భారతీయ జనతా పార్టీ. ఏమన్నా రెండో స్థానంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి 2-3 సీట్లు వస్తే రావచ్చు కాక. కానీ బీజేపీ అత్యధిక స్థానాల్ని తెలంగాణలో గెలుస్తుంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతం నుంచి ఎక్కువ పార్లమెంటు స్థానాలు ఇవ్వడం కోసం ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవదు. ఓకే,
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తూ ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్లో కొన్ని అంశాలు చర్చలోకి వచ్చిన పరిస్థితి. టీఎస్ని టీజీగా మార్చడము, అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపాన్ని మార్చాలని చెప్పేసి ఆయన చెప్పడము. తెలంగాణ ఉద్యమకారునిగా ఎట్లా చూస్తారండి? టీఎస్ని టీజీగా మార్చిన, తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చిన సామాన్య ప్రజానీకానికి ఒరిగేటువంటి లబ్ధి ఏం లేదు కదా. ప్రత్యేకంగా వాళ్ళకి ఏదో ఒనగూరే సౌకర్యం కూడా ఏం లేదు కదా. కాబట్టి దాన్ని పెద్ద మార్చినా మార్చకపోయినా ఇబ్బంది లేదు, దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అనేక రకాల సమస్యల నుంచి, ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్నల నుంచి తప్పించుకోవడం కోసం ఇదొక ప్రక్రియగానే భావించాల్సి వస్తుంది తప్ప వేరే పెద్దగా దానివల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఒరిగేటువంటి లబ్ధి ఏం లేదనేది నాకు అనిపిస్తుంది.